ఏపీలో పలు పథకాలకు పేర్లు మార్పండి. ఓ పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టడం జరిగిందండి. కొత్త పేర్లు ఇవేనండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన పలు స్కీముల పేర్లు మనకైతే మార్చుతూ నిర్ణయం తీసుకున్నారండి. జగన్ సర్కారు హయాంలో ప్రాథమిక విద్యలో అమలైన పథకాలు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు మనకైతే పెట్టమని ఏపీ ప్రభుత్వం పేర్కొందండి. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం మనకైతే భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారని, ఈ మేరకు ఏపీ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ గారితో తెలపడం జరిగిందండి. ఈ యొక్క టాపిక్లో మనకు ప్రధాన అంశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రభుత్వ పథకాల యొక్క కొత్త పేర్లు. మధ్యాహ్న భోజన పథకానికి అయితే డొక్కా సీతమ్మ పేరు పెట్టిన ప్రభుత్వం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా చూసినట్లయితే విద్యా కానుక అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పథకాలకైతే పేర్లు మార్చి నిర్ణయం తీసుకుందండి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకైతే కొత్త పేర్లు పెట్టినట్టుగా మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేశారండి. జగనన్న అమ్మఒడి పేరును తల్లి కొందనంగా మార్చగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టడం జరిగిందండి. అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చడం జరిగిందండి. మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తు అనే స్వేచ్ఛ పథకాన్ని బాలిక రక్ష అనే జగనన్న ఆణిముత్యాలుగా మనకైతే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మనకైతే ఇక్కడ మార్చినట్లుగా మంత్రి లోకేష్ గారు అయితే వెల్లడించడం జరిగిందండి. ఈ ప్రకారంగా చూసినట్లయితే మనకి చాలా పథకాలకి పేరు కూడా మార్చారండి. గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారండి. రాజకీయాలకు అంతిమంగా విద్యా విధానాలను సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పేరుతో పెట్టిన పథకాల పేర్లు మనకి స్వస్తి పలుకుతున్నారండి. ఆ విధంగా మనకైతే పేర్లు కూడా మార్చడం జరిగింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెట్టాలని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి మిస్ఫైర్ మ్యాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఈ స్ఫూర్తితో ఈ పథకాలకు కొత్త పేర్లు కూడా మనకైతే పెట్టినట్లుగా వివరించడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ మనకైతే వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క పోస్ట్లో మనం ఒకసారి గమనించినట్లయితే, జగనన్న అమ్మఒడి యొక్క ప్రస్తుతానికి ఒక పేరు వచ్చేసి ఇక్కడ తల్లి కొందనం అండి. జగనన్న విద్యా కానుక దీనికి ప్రస్తుత పేరు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రనండి. జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అండి. అదేవిధంగా మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛ అని బాలికా రక్ష. అదేవిధంగా జగనన్న ఆణిముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే మనకైతే పేర్లు కూడా మార్చడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యాదీవెన వసతి దీవెన పథకాల పేర్లు మార్చి మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్చడం జరిగిందండి. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యా దీవెన పథకం మనకైతే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మనకైతే వైఎస్ఆర్సీపీ కళ్యాణమస్తు పేరుని, చంద్రన్న పెళ్లి కానుకగా మనకైతే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరుని మనకైతే ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చడం జరిగిందండి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పేరుని మనకైతే ఇక్కడ సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలు మనకైతే ఇక్కడ పేరు మార్చడం అయితే మనకి జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.